మాగని గోపినాథ్ కారం చేసే ఓట్ల కోసం ఇప్పుడు కోళ్ళాగలు మొత్తం నామినేషన్ కు మొత్తం డస్ట్ కూడా వేసి కూర్చునే ఎట్లా వేసేది నీ కడుపులో ఏముందో నాకు చెప్తారా మగోడు నేను దినమైన తింటుంటే పడమైన పంతులు అనడం చూపిగా ముచ్చరా అమ్మా మరి రాకపోగా జిమ్ ఎడుగుస్తుంది కదా బలం దేనికుంది ఇప్పుడు దేనికి ఉందా అందరికి ఉంటుంది బలం ఉన్నది బలం ఉంటుంది బలం లేని బలం ఉండదు బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇది మళ్ళీ ఎర్రజెండా ఈ నాలుగిట్లలో మరి మోత దేనికి మోగుతుందని సిటీలో జూబ్లీహిల్స్ టిఆర్ఎస్ అంతేనా టిఆర్ఎస్ లో మరి ఏ కోజాకి ఇస్తే జర కొంచెం బయటపడుతుంది అంతేనా అయితే గుసగుస మాత్రం ఉన్నది రెండింటికే పడతాడు యుద్ధం ఈ కోయిల మాటల వాటి చూస్తుంటే ఈ రెండింటికి అయితే యుద్ధం పడతాటే ఉంది గోపినాథ్ కాలేజ్ అంతేనా పిజాల్ కొడుకు చేస్తా కోయిల మంచి పేరుకోలే ఉంది మరి గాలి ఎటు మలుతుంది మరి మాగంటి గోపినాథ్ ఏమన్నా సరఫరా చేసిపోయిందా చేయలేదా మళ్ళీ ఎవరు వస్తే జూబ్లీహిల్స్ బాగుపడుతుంది ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఎట్లా ఏంది ఏం కథ అనేది జన్న పసిపడదామని వచ్చిన ఏం చెప్తావు తల్లి ఏ పార్టీ వస్తే ఎవరు వస్తే బాగుంటుంది అంటావు ఎవరు వస్తే మళ్ళీ ఇక్కడ షెడ్డో పడ్డో కొద్దిగా మళ్ళా మున్పట్లకి అవుతుంది అంటావు మున్పు మంచిగా అయిందా కాలేదా మాగంటి ఫ్యామిలీకి ఇస్తే మళ్ళీ మాగంటి వస్తాడు అంతేనా భార్య కానీ పిల్ల కానీ వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా నువ్వు అని అన్నట్టు ఉంటది అమ్మని సామిరంగా అస్సలు మాట బయటకు వచ్చింది నీ దండం పెడితే అయితే కొంత సానుభూతి ఉంటది అంటావు ఉండి ఆయన పార్టీ ఫీలింగ్ ఉన్నాడు పార్టీ ఉన్న చెప్పు పార్టీ ఎలక్షన్ అయిపోగానే మనతో ఒకటి అన్నింటిగా పార్టీ ఫీలింగ్ అందరితో కలిసిమెలిసి ఉంటాడు ఆయన అందుకనే కోయిలేక మూడోసారి మూడు మాట గెలిచింది అంటే అసలు కాదు ఇది అయితే ఎలక్షన్ల వరకే రాజకీయం తర్వాత అందరు నా వాళ్ళే అన్నట్టుగా అమ్మా అంతే కదా మరి అంతేనా అలా చేసుకుని పోతాడు ఆయన అత మరి ఇప్పుడు ఒకవేళ మరి బీఆర్ఎస్ లో కూడా కొన్ని కోయిలేగలు అప్పుడే దశ కూడా వరిసి నేనంటే నేనే అని లోపల కథ నడుస్తుంది అంటే అన్ని పార్టీలలో ఉంది కాంగ్రెస్ లో ఉంది బీజేపీలో ఉంది బీఆర్ఎస్ లో ఉంది ఇప్పుడు ఒక్కొక్క సీటుకు 10 కోయిలేగలు లెంకలు కొడుతున్నాయి మరి ఇప్పుడు బలం దేనికుందంటావు రాంగపోంగా జూబ్లీహిల్స్ లో ఈసారి అయితే ఇంకా బీఆర్ఎస్ చేస్తారు ఇంకా వేరేది అంటాను అన్న అది నువ్వేమంటావమ్మా అదే కరెక్ట్ తను చెప్పిందే కరెక్ట్ అంతేనా కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బస్సులో బుర్ర ఉరుకుతుంది ఏదో పెట్టిరు కాబట్టి పోతున్నాం అంతే ఇంకేముంటది ఇక మామూలే ఉన్నంత వరకే ఆయన లేకపోతే ఉండదు అంతే వాళ్ళు ఏం పెట్టినా ఏం చేసినా ప్రేమ ఎక్కడ ఉందో గరే ఉంది మొత్తానికి అయితే బీఆర్ఎస్ అంటారు ఫ్రీగా అంటే ఎవరైనా ఎక్కడ ఉంటది కదా మామూలుగా డబ్బులు అయితే మనం వచ్చినప్పుడు మన డబ్బులే ఉంటాయి ఇంకేముంటది అమ్మా చెప్పా అసలు కథ మాత్రం బయటకు వచ్చింది మరి రేపు ఓట పండుగ రాబోతుందట మరి గాలి ఎటు మలుపుతావు ఎటున్నా ఇప్పుడు వాళ్ళు బతికేదే ఎవరు బతికే వాళ్ళు బతుకుడే కానీ గరీబ్ చూసేది ఏం లేదు గరీబ్ ఊడుస్తున్నా ఎవరి గొప్ప వాడు మంది గొప్పలు మూస్తున్నారు వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారు అంతే ఏం లేదు అంతా ఆగమాగుంది రాజ్యం ఎవరైనా దొంగలే అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదలకు మంది కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు మంది ముస్తురు నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొర్లుతున్నాయిరా మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఎరువులై పారుతున్నాయిరా ఎవరు వచ్చినా బతుకులు బాగుపడతలేవు అనేది కోళ్ళగా జబ్బ జారేసింది ఘోరం ఉన్నాయి ఆటలు అయితే ఏమున్నాయి ఊరేసిన చూడే ఉంది ఆటలు జీవితాలు ఏం లేవు ఒకరైతే బైక్ మీద పోతుర్రు ఒకరైతే